ప్రతి నయా పైసా కూడా ప్రభుత్వానికి రావాలి. మధ్యలో దళారుల ప్రమేయం కానీ బ్రోకర్ల ప్రమేయం కానీ ఉండకుండా చర్యలు తీసుకోవాలి. వచ్చేటువంటి అసెంబ్లీలో కూడా దాన్ని చర్చించి రాబోయే కొత్త టెండర్లప్పుడు తప్పకుండా ఒక పారదర్శకమైనటువంటి విధానాన్ని ప్రభుత్వం తీసుకొస్తుంది. దానికి దృఢ సంకల్పంతో ఉన్నాం. నెక్స్ట్ నేను కలెక్టర్ గారికి రివ్యూ చేయమని చెప్తాను. రైట్. నెక్స్ట్ అతను రాజీనామా చేయవలసిన అవసరం లేదు. దానిలో కంప్లైంట్ చేసినటువంటి వాడు రిఫ్రాఫ్ ఒక అసాంఘిక శక్తి. అతను ఇద్దరు దానికి సాక్షులు కూడా ఉన్నారని చెప్పినారు. ఎవరైతే అతను ఇద్దరు సాక్షులుగా ఉన్నారన్నారో అతను చెప్పినటువంటి వెంటనే లేదు ఇది శుద్ధ అబద్ధం అనేటువంటిది వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. ఇంకా కేసు అనేటువంటిది లేదు. రమణ గారి మీద ఏదైతే అటువంటి ఆరోపణ చేయబడిందో అది నిరాధారమైనటువంటి తేలిపోయింది. అసంతృప్తి అనేటువంటిది లేదు. అసంతృప్తి అక్కడ మా పార్టీలో ప్రజాస్వామ్యం బాగా పరిఢవిల్లుతా ఉంది. మా అభిప్రాయాలు అనేటువంటివి లేదా ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది ఎందుకు జరగకూడదు ఇది ఎందుకు జరగాలి అనేటువంటి చర్చ మా దగ్గర మామూలుగా ఇదే కొత్త ఏం కాదు. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. మరి అది ఏ సందర్భంలో చెప్పినారో ఎవరి గురించి చెప్పినారో అతనే వివరణ ఇవ్వాలి. నెక్స్ట్ అది తేలలేదు. అది తేలలేదు. కేవలం అభియోగం మోపినంత మాత్రాన అది ఫైనల్ కాదు. అభియోగాలు చాలా మంది ముందే ఉంటాయి. అది తేలాలి. అది తేలలేదు. నేను ప్రభుత్వానికి ఇటు ప్రజాప్రతినిధులు కానీ లేదా పాలకులు కానీ మంత్రులు కానీ లేదా అధికారులు రెండు చక్రాలు మాట. సో ఒకరి మీద ఒకరు అభియోగాలు మోపుకోవడం కానీ లేదా ఒకరినొకరు అపనమ్మకం ఉండేది కానీ సరైనది కాదు. ఏమైనా ఇష్యూలు ఉంటే వాటికి ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసుకొని పోవాలి. థ్యాంక్ యూ. అన్నం తినమ్మా. ఏది